మీలో నేను చాలా తెలివి తక్కువ ఉండండి, జనమంతా మా ఇంట్లో కూడా నన్ను సోదోడు అంటారు, పిచ్చోడు అంటారు అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే, మా ఇంట్లో నన్ను పిచ్చిది అంటారు అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే, మీకు ఒక సూత్రం సొలొమోను చెప్తున్నాడు సామెతల్లో. ఏంటంటే, మీ ఇంట్లో ఎటుగోటి నీ రంగు బయటపడింది కాబట్టి బయట వ్యక్తులతోనైనా మౌనంగా ఉండు. నువ్వు మాట్లాడనంత వరకు వాళ్ళకి దొరకవు. నువ్వు నిన్ను గురించి గందరగోళం అయిపోతుంటారు. నువ్వు మాట్లాడావా, నీ అవగాహన ఏంటో, నీ సబ్జెక్ట్ ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీ తెలివేంటో ఆ మాటల్లో బయటపడిద్ది. వెంటనే అవతలలో నిన్ను కమాండ్ చేయటం మొదలు పెడతారు, కంట్రోల్ చేయటం మొదలు పెడతారు. లేదా వాళ్ళకి మించిన జ్ఞానిగా నువ్వు కానీ కనబడేటట్టయితే వాళ్ళు నీకు లోబట్టడం మొదలు పెడతారు. ఈ గొడవంతా ఎందుకు అనుకుంటే, బయట వాళ్ళ ముందు మౌనంగా ఉండు, అంతే.